హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. షిరిడీలో మా డే 2 స్టార్ట్ అయింది. మేమైతే 5:30 కల్లా రెడీ అయిపోయి కిందకు వచ్చేసాము. 6:30 కల్లా వ్యాన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారనమాట. సో ఈ లోపు అయితే మేము కిందకు వచ్చేసి ఇక్కడ కాఫీస్ అయితే తాగాము. టిఫిన్స్ అయితే రావడానికి 7 అవుతుంది అన్నారు. ఈ లోప వ్యాన్స్ స్టార్ట్ అయిపోతాయి కదా, సో ఇంకా బయట టిఫిన్ చేసేద్దామని ఇంకా బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ టిఫిన్ చేసాం కానీ నాకు అంతేం అనిపించలేదు, బికాజ్ ఉడకలేదు అనమాట. ఇంకా సో మనం ఎక్కడికి వెళ్ళినా మనకి నచ్చినట్టు ఫుడ్ దొరకదు కాబట్టి దొరికిన దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. ఇక్కడైతే కనుక మేము తీసుకున్న ఆశ్రమం ఎదురుగుండానే అనమాట టిఫిన్ కూడా. ఇక్కడ నుంచి మేము వ్యాన్ పెట్టే దగ్గరికి వెళ్ళిపోయాము. ఫస్టే చెప్పామన్నమాట, మాకు కొంచెం ఫ్రంట్లో ఇవ్వండి సీట్ అంటే, మీరు అందరికంటే ఫస్ట్ వచ్చేయండి, మీకు మంచి సీట్ ఇస్తామన్నారు. సో అందుకని ఇంకా మేము వచ్చేసాము. ఇక్కడ చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, బిఫోర్ డేనే మేము బుక్ చేసేసుకున్నామని. నార్మల్గా అలా బుక్ చేసేసుకుంటే సేఫ్టీ పర్పస్ ఉంటుంది. బట్ ఏంటంటే మనకి ఇక్కడ మనం బుక్ చేసుకోకపోయినా కూడా మనకి సీట్స్ అనేది దొరుకుతాయి. చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. నార్మల్గా మనం ఇలా బుక్ చేసుకుంటే వాళ్ళు ముందే వచ్చామని చాలా తొందర పెట్టేస్తూ ఉంటారు. మనము తిరిగే ప్లేసెస్ కూడా మనం ముందే సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మేమైతే ఒక 5 ప్లేసెస్ సెలెక్ట్ చేసుకొని ఇంక అక్కడికి వచ్చాము. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ముక్తిధామ్ అనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము తిరిగిన టెంపుల్స్ అన్నీ కూడా ఎక్కడ రెనోవేట్ అయితే చేయలేదన్నమాట. అంటే పాత కాలం నుంచి అవి ఎలాగున్నాయో అలాగే ఉన్నాయని అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి నాసిక్ వచ్చేసాము. ఇది వచ్చేసి త్రివేణి సంగమం అనమాట. మేము ఇక్కడ ట్రావెల్స్ వాళ్ళు తీసుకొని ఎగ్జాక్ట్గా మనకి త్రివేణి సంగమం దగ్గర స్టాప్ చేస్తారు. ఇంక అక్కడి నుంచి ఆటోలో మాట్లాడుకొని మనం అటంతా వెళ్ళాలి. అండ్ ఇక్కడైతే కనుక ఆటో వాళ్ళు చాలా ఇరిటేట్ చేస్తారు. మా హస్బెండ్ ఆల్రెడీ వచ్చారు కాబట్టి ఆయనకు ఐడియా ఉందన్నమాట, వాకబుల్ డిస్టెన్స్లో మనం వెళ్ళొచ్చేయచ్చు అని. బట్ ఏంటంటే పక్కనున్న వాళ్ళ బట్టి కూడా మనం ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అయ్యో 150-200 కూడా వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారా అని మన గురించి ఏమైనా అనుకుంటారేమో అనే ఇన్సెక్యూరిటీతో మేమైతే ఇంకా ఆటో ఎక్కి వెళ్ళాము. ఇక్కడ త్రివేణి సంగమం అనమాట. అంటే 3 నదులు కలిసే ప్లేస్. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడి నుంచి ఇంకొక శివాలయం ఉందన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా నాకు నేమ్ అయితే ఐడియా లేదు. ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఇది శివాలయం అనమాట. ఆల్రెడీ 2 ప్లేసెస్ కవర్ చేసేసాము. ఇక్కడే 3 ప్లేసెస్ అయిపోతాయి అన్నమాట. త్రివేణి సంగమం, పంచవటి అండ్ ఇక్కడ ఇదేదో శివుడి టెంపుల్ అనమాట. నాకు ఎగ్జాక్ట్గా ఐడియా అయితే లేదు, నేమ్ గుర్తులేదు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మేము పంచవటికి అయితే వెళ్తున్నాము. సీతమ్మ వారు స్టే చేసిన ప్లేస్ అంటే ఇది. అంటే వనవాసం చేశారు కదా సీతారాముల వారు, సో ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ ఉండే చెట్లు వచ్చేసి ఒకదాన్ని ఒకటి ఇలా అల్లుకొని ఉంటాయంట. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా అలాగే ఉంటాయంట, ఒక్క చెట్టు కూడా విడిగా ఉండదంట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇలా ఒకదాని నుంచి ఒకటి మొత్తం అన్ని చెట్లు కూడా అల్లుకొని ఉంటాయి. అండ్ ఇక్కడ లోపల అయితే కనుక టెంపుల్లో ఒక గుహలాగా ఉంది. యాక్చువల్లీ నాకైతే బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల నేను అసలు వెళ్ళలేనేమో అనుకున్నాను, బట్ లోపల గుహలోకి అయితే వెళ్ళొచ్చాను. చాలా అంటే చాలా బాగా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు ఈ బ్యాగ్స్ చూస్తే కనుక ఎక్కడలేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బ్యాగ్స్ అనేవి కొంటా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ డే 350 రూపీస్ పెట్టి ఫ్రైడ్ రైస్ తిన్న తర్వాత ఇంకేది తినాలన్నా కూడా చాలా భయం వేసింది. బికాజ్ ఎందుకంటే మనం ఒక బడ్జెట్ అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్తాం కదా, సో ఆ బడ్జెట్ క్రాస్ చేయొద్దు అనేసి ఒక లిమిట్ ఉంటుంది కదా, సో అందుకని. అండ్ ఇక్కడైతే 150 రూపీస్ మీల్స్. ఇది వచ్చేసి ప్యూర్లీ మన ఆంధ్ర వాళ్ళదే అనమాట. తిరుపతినో ఎక్కడో చెప్పారు ఏరియా, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అండ్ ఇంకా అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇక్కడ త్రయంబకేశ్వర్కి వచ్చేసాము. మేము వెళ్ళక ముందు వరకు కూడా జనాలు అంతగా ఏం లేరు, బట్ మేము వెళ్ళిన తర్వాత అసలు చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ ఇక్కడే పట్టేసింది అనమాట. ఇంకా మాకు బయట తిరగడానికి అయితే ఏమీ లేదు, అంత టైం ఇక్కడే చాలా పట్టేసింది అనేసి ఇంక మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. అన్ని టెంపుల్స్ అన్నీ కూడా దేవతలు నిర్మించినవి అని చెప్తూ ఉంటారు. నాకైతే పెద్దగా ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. అండ్ ఈ టెంపుల్స్ అయితే అసలు పాతకాలం నుంచి కూడా ఇలాగే ఉన్నట్టున్నాయి, అసలు రెనోవేట్ చేయలేదు. రెనోవేట్ చేస్తే ఏదో కొత్తగా మనమే కట్టామా అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. బట్ ఇలాగే ఉన్నాయి అనుకోండి, అవి ఎప్పటివో పాతకాలంవి కాబట్టి దేవుళ్ళు కట్టారు అనే ఒక ఫీలింగ్ అనేది అలాగే మన మైండ్లో ఉంటుంది.
అండ్ ఇక్కడ చుట్టూ లొకేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా వెళ్ళిపోయి నైట్ అయిపోయింది అనమాట, 12 అలా అయిపోయింది. ఇంకా నైట్ ఫుడ్ తినేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చాము. అండ్ ఇక్కడ మాకు బస్ అంతా ఎక్కి వెళ్ళేంత టైం లేదు మళ్ళీ, ఎందుకంటే మేము ట్రైన్కి రీచ్ అవ్వాలి. 12:40కే మా ట్రైన్ అనమాట. సో మేము ఇక్కడైతే 9 కల్లా టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం తీసుకొని ఇంక ఇలా ఆటో ఎక్కేసి వచ్చేసాము. ఆటో ఛార్జ్ కూడా 10 రూపీసే. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న ట్రాలీ తీసుకొని ఇంకా మేము రూమ్కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే మా లగేజ్ అంతా ఇంట్లో పెట్టుకొని తీసుకురావడానికి. వెళ్ళేటప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, రిటర్న్లో రావాలంటే ఎవరికైనా బాధే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఏమైనా ఎక్కువ ఎక్స్పెన్స్ చేసాము అని అనిపించింది అంటే అది వాటర్ బాటిల్స్కి మాత్రమే. వాటర్ బాటిల్ కూడా 10 రూపీసే. అండ్ మేము రిటర్న్లో హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఒక 5 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చాము, అది అలాగే ఉంచేసాం అనమాట. రిటర్న్లో మనకి వాటర్ బాటిల్ అవసరం అవుతుంది కదా జర్నీలో, సో అందుకని. అండ్ ఇక్కడైతే రూమ్ వెకేట్ చేసేసాము. రూమ్ వెకేట్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ మేము ఒక వ్యాన్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అంటే బిఫోర్ డే మాట్లాడాము, ఇలా ఆఫ్టర్నూన్ 12:40 ట్రైన్కి వెళ్ళాలంటే సో టైం చెప్పేసి ఇంకా అక్కడికి వచ్చామన్నారు. ఇంకా అక్కడికి వెళ్ళిందాకా ఉండే అదొక షాక్ అనమాట. వాడు అసలు 10:30, 11 అవుతున్నా కానీ ఇంకా అసలు వాడు బండే స్టార్ట్ చేయట్లేదు. ఇంకా కస్టమర్స్ రావాలంటున్నాడు. ఇంకా మాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది, అసలు టైంకి వెళ్ళగలుగుతామా లేదా అని. ఎందుకంటే ఇక్కడ నుంచి ట్రైన్స్ బుక్ అవ్వాలంటే చాలా కష్టము రిటర్న్లో, లేదంటే మనం బస్కే వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి గ్లాస్ 10 రూపీస్ అనమాట. దానిమ్మకాయలు చక్కగా ఇలా ఒలిచేసి ఇచ్చారు. ఇంకా సో జర్నీలో యూస్ అవుతుంది కదా అనేసి ఒక 5 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఫైనల్లీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం పైతాని శారీసే, ఎక్కడ చూసిన మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారనమాట. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారు అండ్ ఫ్రీగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. చాలా రీజనబుల్ కాస్ట్తో మనం ఈ యాత్ర అనేది కంప్లీట్ చేయొచ్చు. బట్ ఎందుకో షిరిడి అయితే అంత డెవలప్ చేయలేదని అనిపించింది అనమాట. ఎందుకంటే షిరిడి నుంచి చాలామంది కూడా మన హైదరాబాద్ కానీ అలా వచ్చేసి చాలామంది కష్టపడుతూ వర్క్స్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మేబీ ఇంకా కొంచెం డెవలప్ అలా చేసుంటే కనుక ఎవరు కూడా వేరే ఊర్లు వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు అని అనిపించింది. ఎందుకంటే నార్మల్ చిన్న చిన్న పల్లెటూరులో అనుకోండి, ఇంకా అక్కడ అంత డెవలప్ చేయడానికి ఏం ఉండదు. కానీ ఇంత పెద్ద యాత్రా ప్లేస్లో ఏం డెవలప్మెంట్ లేకుండా ఎందుకు ఇలా ఉంచేశారు అనేది వాళ్ళ రీజన్స్ వాళ్ళకే ఉండుంటాయి, మేబీ మనకు తెలియదు. అండ్ ఇక్కడ మేమైతే ట్రైన్ ఎక్కేసాము. ట్రైన్ ఎక్కేసి ఇంకా 12:41 అయిపోయింది, 1:30 అనుకుంటా. ట్రైన్ ఇక్కడ నుంచే స్టార్ట్ కాబట్టి సో కొంచెం మనం తొందరగా వెళ్ళాలి. బాయ్ నగర్స్ వాళ్ళు ఇక్కడ నుంచి అయితే బాయ్ చెప్పేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఒక అబ్బాయి ఎక్కాడనమాట. వచ్చేటప్పుడు ఆ గ్యాంగ్ ఇరిటేట్ చేశారు, వెళ్ళేటప్పుడు ఈ అబ్బాయి అనమాట. మేము ఆల్రెడీ తిరిగి ఉన్నాము, అసలు చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఈ అబ్బాయి సీటు పైన వచ్చిందనమాట. నైట్ 10 వరకు కింద కూర్చోవచ్చు అంట. సో అందుకని కిందే కూర్చున్నాడు. కానీ ఎంత నిద్ర వచ్చినా అసలు ఏమైనా అయిపోయి తూలిపోతూ కింద పడిపోతున్నాడు, కానీ అసలు పైకి వెళ్ళలేదు. అసలు ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అసలు పైకి వెళ్ళలేదు అనమాట, అంత ఇరిటేట్ చేశాడు. అండ్ ఇక్కడైతే ట్రైన్ చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మేము 12కే వచ్చేయాల్సిందనమాట, 11-12 కల్లా రావాలి. బట్ 2 అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి బస్ ఎక్కేసి KPHBకి వెళ్ళిపోవాలి, కూకట్పల్లికి. అండ్ ఇక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే అసలు చాలామంది ప్యాసింజర్స్ అందరూ ట్రైన్స్ కోసం అనుకుంటే ఇక్కడ అందరూ పడుకొని ఉన్నారు. మాకైతే లక్కీగా బస్ అనేది దొరికింది. ఇక్కడ నుంచి అయితే మేము ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. హోప్ యూ గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.